ఇది ఎక్కడ ట్విస్ట్ రా మామో. ఏంటి ట్రిపుల్ రోలా? అవును భయ్యా. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఒక డ్యూల్ రోల్ అన్నారు కదా, కానీ కాదు, ట్రిపుల్ రోల్. ఇప్పుడు హీరో ఐఏఎస్ ఆఫీసర్ గాను అలాగే ఐపీఎస్ ఆఫీసర్ గాను ఇలా రెండు రోల్లో కనిపించారు మనకు. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్లో కూడా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. సో ఇలా ఫాదర్ క్యారెక్టర్తో కలిపి ట్రిపుల్ రోల్ అవుతుంది. సో డ్యూయల్ రోల్ అయితే కాదు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్. ఫ్యాన్స్కి ఇది పండగ. సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ సూపర్ సూపర్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొత్తం చేంజ్. ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, ఇవన్నీ మనకు గుర్తొస్తుంది భయ్య. సో ఆ రేంజ్లో సెకండ్ హాఫ్ ఉంటుంది. తమ్మన్ భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఏంది బ్రో, సినిమా రేపు జనవరి 10th కదా, నువ్వు 9th రివ్యూ చేస్తున్నావు, సినిమా నీకు ఒక్కరికి స్పెషల్ షో చేసిరా అంటే కాదు భయ్యా, నేను సినిమా చూడలేదు. మరి సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నావు అంటే నేను సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తున్నా. కానీ నాకు అనిపించినట్టు కాదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో సినిమా టీం వాళ్ళు ఇచ్చిన రివ్యూనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? తమన్ భయ్య ఉన్నాడు, నిన్న నైట్ వేసిండు ఒక పోస్ట్ ట్విట్టర్లో. సినిమా చూసిరో లేదో మనకు తెలియదు. టీం వాళ్ళు కొంతమంది పోస్ట్ చేస్తారు, అలాగే ఫ్యాన్స్ కొంతమంది పోస్ట్ చేస్తారు. సినిమా మాత్రం అదిరిపోయిందని, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ హిట్, ఇలా పోస్ట్ అయితే చేసిరు భయ్య. సో ఆ పోస్ట్లే నేను మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ నిజమైతే మంచిదే, కానీ ఇలా ముందుగానే చెప్పడం వల్ల ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ ఉంటుంది. అరే వీళ్ళు ఇంతలా చెప్తున్నారు కదా, సినిమాలో ఇంకేం చూపించబోతున్నారని పీక్స్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. తీరా సినిమా చూసే టైంకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే అస్సాం అంతే. వీళ్ళు ముందుగానే మనకు రివీల్ చేస్తారు, సినిమా స్టోరీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అలా ఉంటుంది, ఈ సాంగ్ ఈ రేంజ్లో ఉంటుంది, ఆ సాంగ్ ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు మనకు ముందుగానే రివీల్ చేస్తారు. ఇలా చెప్పడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ చాలామంది అరే వీళ్ళ డబ్బాలు వీళ్ళే కొట్టుకుంటారు భయ్, సినిమాలో పస లేదేమో అందుకనే ఇంత డబ్బా కొడుతున్నానని ఇలా కొన్ని కామెంట్స్లో వచ్చాయి. సో ఏది ఏమైనా రేపు సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది ఏంటంది మీకు రివ్యూ ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఇది. సో అదే నేను వీడియోలో చెప్పాను. సో ఇదంతా అబద్ధం భయ్య. మనం సినిమా చూశాక మనకు ఎలా అనిపించింది, మన జెన్యూన్ ఒపీనియన్ని షేర్ చేసుకుందాం. సో సినిమా చూశాక మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ గేమ్ చేంజర్ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి కదా, వీటన్నీ చూశాక మీకు ఎలా అనిపించింది అండ్ సినిమా పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం భయ్య, సినిమా చూశాక మీరు వీడియో చూస్తున్నట్లయితే గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది, అలాగే నిజంగా రామ్ చరణ్ డ్యూయల్ అని తెలుసు మనకు, ట్రిపుల్ రోల్ అని మళ్ళీ ఇది ఒక కొత్త ట్విస్ట్, ట్రిపుల్ రోల్ అంటారు, నిజంగానే రామ్ చరణ్ ఇందులో ట్రిపుల్ రోల్లో చేశారా అనేది తెలియాలి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.